ఎడమ చేతి గొప్పతనం. కోటప్పకొండ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి గొప్ప తిరునాళ్లు జరుగుతుంది. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో వర్తకులు వచ్చి గుడారాలు వేసుకుని రకరకాల వస్తువులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. ఒకసారి తిరునాళ్లకి ఏటాలాగే కోటప్ప అనే వర్తకుడు గుడారం వేసుకుని ఇత్తడి కంచు సామానులు అమ్మే దుకాణం తెరిచాడు. అంతేకాదు, అతడు మంచి స్వర్ణకారుడవటం చేత తన దుకాణంలోకి వచ్చేవారితో, అయ్యా, మాది పగడాలపురం, మా ఇత్తడి కంచు సామానుల మీది కళాత్మకత చూశారు కదా, తిరునాళ్ల కదా అని భద్రత ఉండదని బంగారు వస్తువులు తీసుకుని రాలేదు. మా పగడాలపురం వస్తే మంచి నగిషీ పనితనం కలిగిన వెండి బంగారు వస్తువులు కూడా తయారు చేసి ఇవ్వగలను. పగడాలపురం వచ్చినప్పుడు నా మాట గుర్తుంచుకొని మా దుకాణానికి వచ్చి బంగారు వెండి ఆభరణాలు కూడా ఖరీదు చేయండి అని చెప్పడమే కాకుండా 1000 రూపాయల దాకా సరుకు కొన్న వారికి లక్ష్మీదేవి బొమ్మ చిత్రించిన చిన్న వెండి నాణెం బహుకరించేవాడు. అందుచేత తిరునాళ్లలో కోటప్ప దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉండేది. తిరునాళ్లు సుమారు ఓ నెల రోజుల పాటు సాగుతుంది. కానీ ఈసారి ఓ వారం రోజులు గడిచేసరికి కోటప్ప అకస్మాత్తుగా జబ్బుపడ్డాడు. తిరునాళ్లలో జబ్బుపడ్డ వాళ్ళకి తోచిన మందు మాకు ఇవ్వటానికి ఓ చిన్న వైద్యుడు కూడా ఓ చిన్న గుడారం వేసుకుని కోటప్పకొండలో మకాం వేశాడు. అతడు వచ్చి కోటప్పను పరీక్షించి, అయ్యా, నాకు వైద్యశాస్త్రంలో అంతగా పరిచయం లేదు. తలనొప్పికి, అజీర్తికి, చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయగలగడం వల్ల ఈ తిరునాళ్లలో నాకు 4 డబ్బులు ప్రతి ఏడు దొరుకుతున్నాయి. నాకు పెద్ద వైద్యం చేసే పరిజ్ఞానం లేదు. మీ వ్యాధి లక్షణాలు చూస్తుంటే పక్షవాతం వచ్చే సూచనలున్నాయని నాకు అనిపిస్తోంది. ఇక్కడికి 2 క్రోసుల దూరంలోని శివపాలెంలో ధన్వంతరి అనే ఆయుర్వేద వైద్యుడున్నాడు. ఆయన్ని మీరు వెంటనే సంప్రదించడం మంచిది అని ఏవో మందులు ఇచ్చాడు. కోటప్ప భయపడి వెంటనే బండి కట్టించుకుని శివపాలెం వెళ్ళి ధన్వంతరిని కలిశాడు. ధన్వంతరి కోటప్పను పరీక్ష చేసి చేతకాని వైద్యం చేసి, నీకు ప్రాణాపాయ స్థితి తేకుండా ఆ వైద్యుడెవరో మంచి ఉపకారమే చేశాడు. నీ ఎడమ చెయ్యి, ఎడమ కాలు బాగా లాగుతున్నాయి, అవునా అని అడిగాడు. కోటప్ప తలూపగానే, కాలు చెయ్యి లాగుతున్నంత మాత్రాన పక్షవాత సూచనలు కావు, కానీ అనారోగ్య సూచన అని మాత్రం చెప్పవచ్చు. పక్షవాతం కూడా వచ్చినా రావచ్చు. నేను నీకు తగిన మందిస్తాను. భవిష్యత్తులో కూడా నీకెట్టి ఆపద రాదు. తెలిసి తెలియని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో ఆటలాడకుండా పెద్ద రోగాలకు మంచి వైద్యుణ్ణి సంప్రదించమన్నా ఆ చిన్న వైద్యుడికి కూడా నువ్వు మంచి బహుమతినియ్యి అని చికిత్స ప్రారంభించాడు ధన్వంతరి. కోటప్ప తనకు వైద్యం చేస్తున్న ధన్వంతరి ఎడంచెయ్యి బాగా లావుగా ఉండడం గమనించి కారణం అడిగాడు. ధన్వంతరి చిన్నగా నవ్వి, చిన్నప్పుడు నాకు ఏ కారణం వల్లనో చెయ్యి వాచింది. వైద్యం తెలిసి తెలియని నాటు వైద్యుడు ఆ వాపును బోధ అని భావించి నాటు వైద్యం చేశాడు. తప్పుడు మందు ప్రయోగం వల్ల రోగం ఒకటి, చికిత్స ఒకటి అయి ఆ వాపు నాకు శాపంలా ఉండిపోయింది. అందుచేతనే కుడి చెయ్యి కన్నా ఎడంచెయ్యి లావుగా ఉంటుంది తప్ప దానికేమీ జబ్బు లేదు అన్నాడు. కోటప్ప ధన్వంతరి దగ్గర వైద్యం చేయించుకుని తిరిగి వెళ్ళిపోతూ, అయ్యా, తిరునాళ్లలో మంచి లాభాలు గడించాను. మీ దయ వల్ల భయంకరమైన వ్యాధి నుండి కూడా రక్షింపబడ్డాను. మీ ప్రయాణం ఖర్చులన్నీ భరిస్తాను. పగడాలపురం రండి, మిమ్మల్ని ఘనంగా సన్మానించి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ధన్వంతరి అమిత ఆనందపడి, నీకు తెలుసో తెలియదో, మీ జమీందారు గారికి నేను ఆస్థాన వైద్యుణ్ణి కాకపోయినా ప్రముఖ వైద్య సలహాదారుణ్ణి. జమీందారు ఖర్చుల మీదే ఆయన్నోసారి పరీక్షించడానికి నేను ఓ 10 రోజుల్లో మీ పగడాలపురం రాబోతున్నాను. సన్మానాన్ని ఆశించి కాదు, కానీ నీ ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం తప్పకుండా నీ ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు. కోటప్ప ధన్వంతరికి నమస్కరించి తనకి సరైన వైద్యుణ్ణి పరిచయం చేసిన తిరునాళ్ల వైద్యుడికి కూడా తగిన బహుమతినిచ్చి సంతోషపెట్టి పగడాలపురం వచ్చేశాడు. పగడాలపురం చేరిన తర్వాత కోటప్ప మంచి బంగారు ఉంగరం ఒకటి తయారు చేసి జమీందార్ని దర్శించి, ప్రభు, పెద్దలను దర్శించేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు.
మీకోసమని ఈ ఉంగరం తయారు చేసి తీసుకుని వచ్చాను తప్ప నా గొప్పను చాటుకుందామని కాదు, స్వీకరించండి అని చేతికిచ్చి కోటప్పకొండలో తాను జబ్బుపడడం మొదలైన విషయాలు చెప్పి, అయ్యా, ధన్వంతరి గారిని తాము పిలిపిస్తున్నారని తెలిసింది. ఆ సమయం కోసం నేను మిమ్మల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. నాకు వైద్యం చేసిన ఆ అపర ధన్వంతరికి మీ సమక్షంలో సువర్ణ కంకణం తొడగాలని మనసారా వాంఛిస్తున్నాను. సభ ఏర్పాటు చేసి నేను తయారు చేసిన ఆ సువర్ణ కంకణాన్ని తమరే స్వయంగా ఆ వైద్యునికి తొడగవలసిందిగా విన్నవించుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జమీందారు సరేనన్నాడు. ధన్వంతరి వచ్చిన రోజున పగడాలపురం మరో తిరునాళ్ళులా తయారైంది. జమీందారు ఏర్పాటు చేసిన పెద్ద సభలో జనం అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఆ నిండు సభలో కోటప్ప ఓ వెండి కల్పాన్నొకదాన్ని వైద్యుడి ముందు పెట్టి, అయ్యా, ఈ కల్పం వెండితో చేయబడింది. పూర్ణ చంద్రోదయం మొదలైన మందులు ఇందులో నూరినప్పుడు బంగారం కలపవలసిన ఆ మందులో వెండి కిలం అంటుకోకుండా లోపలంతా బంగారు పూత పూసాను. స్వీకరించండి. ఇప్పుడు మీకు జమీందారు గారు స్వర్ణకంకణం తొడుగుతారు అన్నాడు. జమీందారు స్వర్ణకంకణం బయటకు తీశాడు. ధన్వంతరి కరతాళ ధ్వనుల మధ్య కుడి చెయ్యి ముందుకు చాచాడు. అయితే ఆ కంకణం కుడి చెయ్యికి పెడితే జారిపోయేంత పెద్దదిగా ఉంది. జమీందారుకి వైద్యుడి ఎడంచెయ్యి లావుగా ఉంటుందని తెలుసు. కోటప్ప ఎడంచేతి కోసమే ఆ కంకణం తయారు చేయించాడని గ్రహించిన జమీందారు ఆ విషయం బయటపెట్టి కుడి చెయ్యి చాపిన వైద్యుణ్ణి చిన్నబుచ్చడం ఇష్టం లేక ఎడంచెయ్యికే ఆ కంకణాన్ని తొడగడానికి నిశ్చయించుకుని, ధన్వంతరి గారు వైద్యులు కావచ్చు కానీ ఇతర శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు కాదు, కంకణాన్ని ఎడంచేతికే తొడుగుతారు. కాబట్టి ఆయన ఎడంచేతికే కంకణాన్ని తొడగాలని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నాకే కాదు అందరికీ తెలిసేలా ఎడంచేతికే తొడగాలన్న శాస్త్ర విషయాన్ని స్పష్టం చెయ్యమని మన ఆస్థాన కవిగారిని కోరుతున్నాను అంటూ ఆయనకు అర్థమయ్యే పరిభాషలో నవ్వాడు. ఆస్థాన కవికి అర్థం అయింది. ఆయన లేచి నిలబడి, అయ్యా, స్త్రీ వివాహిత, పురుషుడి దేహంలో అర్ధభాగం, అందుచేత అతడి శరీరంలో ఎడమ భాగం స్త్రీకి చెందుతుంది. ఆభరణాలు ధరించే హక్కు స్త్రీకే ఉంటుంది. అందుచేత కంకణం ఎడమ చేతికే తొడగాలి. వీరులు ధనుర్బాణములు ధరించినప్పుడు బిరుదు సూచకమగు కంకణాన్ని ధరించిన ఎడమ చేతితోనే ధనుస్సును ఎక్కుపెట్టి మగతనం చూపిస్తున్నారు. అందుచేత ఆభరణం రూపునైనా వీరత్వం రూపునైనా ఎడమ చేతికే కంకణం తొడగాలని శాస్త్రం శాసిస్తోంది అన్నాడు. కోటప్ప తన ఎడంచేతిని దృష్టిలో పెట్టుకుని కంకణం తయారు చేయించిన లావుగా ఉన్న తన చేతి అవకరం కప్పిపుచ్చడానికి జమీందారు ఆస్థాన కవి చేత చేయించిన అభినందన ధన్వంతరికి పరమానందం కలిగించింది. అందరూ హర్షధ్వానాలు చేస్తుండగా ధన్వంతరి తన ఎడమ చేతికి సువర్ణ కంకణం తొడిగించుకుని అమిత ఆనందపడ్డాడు. ఆ తర్వాత ధన్వంతరి చెయ్యి లావుగా ఉంటుందన్న సంగతి మరుగునపడి కంకణం ఎడంచేతికే ఎందుకు తొడుక్కోవాలన్న మాట పగడాలపురం అంతా పాకి ధన్వంతరికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.